హలో ఎవ్రీవాన్. సో ఈరోజు హ్యాష్ మ్యాప్ గురించి చూద్దాం. అండ్ బిఫోర్ దిస్ డెఫినెట్గా ఇంతకుముందు నేను హ్యాషింగ్ అండ్ హ్యాష్ సెట్ అనే వీడియోస్ చేశాను కదా, అది డెఫినెట్లీ చూసే ఈ వీడియో చూడండి. ఎందుకంటే హ్యాష్ మ్యాప్ అనేది జస్ట్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ హ్యాష్ సెట్. సో ఈ హ్యాషింగ్ మెకానిజం ఎలా జరుగుతుంది అనేది క్లియర్లీ ఆ రెండు వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ దోస్ ఇంప్లిమెంటేషన్ థింగ్స్. అంటే అది ఒక్కోసారి కొన్ని కాన్సెప్ట్స్ కొంచెం థియరటికల్గా ఉంటాయి, కొంచెం కష్టంగా ఉంటాయి నేర్చుకోవాలని, ఇంట్రెస్ట్ ఉండదు అనమాట కోడింగ్ చేసేంత. బట్ చాలా ఇంపార్టెంట్ అనమాట. హ్యాషింగ్ మెకానిజం ఈజ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఇంప్లిమెంటేషన్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్. సో అది డెఫినెట్లీ ఒకసారి చూడండి. రైట్, ఓకే, లెట్స్ స్టార్ట్ విత్ హ్యాష్ మ్యాప్. సో హ్యాష్ మ్యాప్ ఈజ్ బేసికలీ ఏ కీ వాల్యూ పెయిర్. రైట్, అంటే మనం ఇంతకుముందు చూసాం, లెట్స్ సే హ్యాష్ సెట్ చూసాం. హ్యాష్ సెట్లో ఏమున్నాయి? ఓన్లీ వాల్యూసే ఉన్నాయి. హ్యాష్ సెట్లో జస్ట్ వాల్యూస్ ఉంటాయి. రైట్, ఆ వాల్యూస్ ఎలా ఉంటాయి? అండ్ హ్యాష్ సెట్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక హైపోథెటికల్లీ కన్సిడర్ ఒక యారే ఆఫ్ సైజ్ 10 అనేది ఒక హ్యాష్ సెట్లా ట్రీట్ చేస్తుంది అనుకుందాం, ఒక పర్టికులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. రైట్, అండ్ ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి ఒక హ్యాషింగ్ ఫంక్షన్ ఉంటుంది. రైట్, హ్యాషింగ్ మెకానిజం. ఓకే, మనకు అర్థమవడం కోసం సింపుల్గా mod 10 అనే హ్యాషింగ్ మెకానిజం తీసుకుందాం. రైట్, ఇది క్లియర్లీ హ్యాషింగ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, హ్యాషింగ్ అండ్ హ్యాష్ సెట్లో. అందుకనే మళ్ళీ స్ట్రెస్ చేస్తున్నాను, ఆ వీడియోస్ డెఫినెట్లీ చూడండి అని. ఓకే, సో ఇప్పుడు 33 అనే ఎలిమెంట్ ఉందనుకోండి, నాకు ఏ పొజిషన్లోకి వెళ్ళాలని ఎలా తెలుస్తుంది? 33 mod 10 ఈజ్ 3 కాబట్టి నేను ఈ 3 దగ్గరికి వెళ్ళి 33 పెడతాను. రైట్, 68 ఉంది, 68 mod 10 ఏమవుతుంది? 8 కాబట్టి ఈ 8 దగ్గర 68 వెళ్తుంది. 32 ఉంది, 32 mod 10 2 కాబట్టి ఈ 2 అనే ఇండెక్స్ దగ్గర ఈ వాల్యూ వెళ్తుంది. రైట్, సో ఇది మనకు అర్థమైంది హ్యాషింగ్. అండ్ మీకు ఒక డౌట్ రావచ్చు, ఇప్పుడు 43 వచ్చింది అనుకోండి, ఇది కూడా 43 mod 10 కూడా 3 కాబట్టి ఇది ఇక్కడికి వస్తుంది. రైట్, అప్పుడు కొలైడ్ అవుతుంది. ఈ కొలిజన్ ఎలా రిజాల్వ్ చేస్తామో కూడా హ్యాషింగ్ వీడియోలో చూసాం. సో ఇలాంటి కాన్సెప్ట్స్ అన్నీ మనం అక్కడ కవర్ చేసాం. రైట్, ఓకే, సో ఇది హ్యాష్ సెట్. సో హ్యాష్ మ్యాప్కి హ్యాష్ సెట్కి డిఫరెన్స్ ఏంటి అంటే, ఇక్కడ మనకి ఈ వాల్యూస్ అనేది ఉండదు. బేసికలీ ఈ హ్యాషింగ్ మెకానిజం ఉంది చూసారా, ఇది కీస్కి జరుగుతుంది అనమాట. కీస్, ఈ హ్యాషింగ్ మెకానిజం దేంతో జరుగుతుందో అది కీస్ ఉంటాం, అండ్ దీనికి కరస్పాండింగ్గా వాల్యూస్ ఉంటాయి. అంటే 3 అనే పొజిషన్లో 33 అనే కీ ఉందనుకోండి, దీనికి కరస్పాండింగ్గా వాల్యూ వచ్చేసి లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ వాల్యూస్ అనేది స్ట్రింగ్స్ అనుకుందాం. రైట్, లెట్స్ సే హలో. రైట్, అలానే 68 అనేది ఒక కీ కదా, దీనికి కూడా ఒక వాల్యూ ఉంటుంది. లెట్స్ సే హలో హాయ్. రైట్, సో జస్ట్ హ్యాష్ సెట్లో అయితే ఓన్లీ మనకి ఆ నెంబర్స్ కానీ ఆ స్ట్రింగ్స్ కానీ క్యారెక్టర్స్ కానీ ఆ వాల్యూస్ మాత్రమే ఉంటాయి. బట్ హ్యాష్ మ్యాప్ వచ్చేసి ఏంటంటే కీస్ ఉంటాయి అన్నమాట. వాట్ ఎవర్ యు ఆర్ సేయింగ్ యాజ్ వాల్యూస్ ఇన్ హ్యాష్ సెట్ ఈజ్ బేసికలీ కీస్ ఇన్ హ్యాష్ మ్యాప్. రైట్, ఆ ప్రతి కీకి కరస్పాండింగ్గా ఒక వాల్యూ ఉంటుంది. దట్స్ ద ఓన్లీ డిఫరెన్స్. ఓకే, వెరీ సింపుల్. హ్యాష్ సెట్ అర్థమైతే మీకు హ్యాష్ మ్యాప్ అర్థమైపోయినట్టే. అండ్ కీస్ ఆర్ యూనిక్. ఇది వెరీ ఆబ్వియస్ కదా. ఇప్పుడు హ్యాష్ సెట్లో ఏమన్నాం, ఇవన్నీ వాల్యూస్ కదా. హ్యాష్ సెట్లో ఈ వాల్యూస్ అన్నీ యూనిక్గా ఉండాలి అన్నాం. సో ఆబ్వియస్లీ హ్యాష్ మ్యాప్ వచ్చేసి ఇవి కీస్ కాబట్టి, హ్యాషింగ్ జరిగేది కీస్తో కాబట్టి ఇవన్నీ యూనిక్గా ఉండాలి. రైట్, యూ విల్ నాట్ హ్యావ్ డూప్లికేట్స్. నెక్స్ట్ వచ్చేసి కెన్ కంటైన్ వన్ నల్ కీ అండ్ మల్టిపుల్ నల్ వాల్యూస్. సో హ్యాష్ సెట్లో మనం డిస్కస్ చేసినప్పుడు ఈ కీస్లో ఒక కీ నల్ ఉండొచ్చు అని చెప్పాం. రైట్, ఎందుకంటే ఇప్పుడు ఇది యూనిక్గా ఉండాలనుకోండి, 33, 34, 36 ఇలా ఉన్నాయనుకోండి, నల్ కూడా ఒక యూనిక్ వాల్యూ కదా, అంటే ఒకే ఒకటి నల్ ఉంటుంది. సో దట్స్ ఆల్సో ఏ యూనిక్, దట్స్ ఆల్సో ఏ యూనిక్ వాల్యూ ఇఫ్ యూ ఐ మీన్ అలా ఆలోచిస్తే మనం. రైట్, సో ఇక్కడ డిఫరెన్స్ ఏంటి, హ్యాష్ మ్యాప్కి వచ్చేసి ఇవి కీస్ అవుతున్నాయి, అంతే డిఫరెన్స్. సో అందుకనే ఈ కీస్లో ఒక కీ నల్ ఉండొచ్చు అంటున్నాం. అండ్ వాల్యూస్లో మల్టిపుల్ వాల్యూస్ నల్ ఉండొచ్చు, ఎందుకంటే ఈ వాల్యూస్కి హ్యాషింగ్ మెకానిజంకి సంబంధం లేదు. లెట్స్ సే ఇది నేమ్ 1 అనుకుందాం. రైట్, అలానే ఇది కూడా నేమ్ 1 ఉండొచ్చు. రైట్, అలానే నల్ కూడా మల్టిపుల్ ఉండొచ్చు. అంటే ఈ కీస్ యూనిక్గా ఉండాలి, ఈ వాల్యూస్ యూనిక్గా ఉండాల్సిన అవసరం లేదు. వెరీ ఆబ్వియస్ థింగ్, ఎందుకంటే హ్యాషింగ్ మనకి జరిగేది ఈ కీస్తో. రైట్,
అండ్ మల్టిపుల్ నల్ వాల్యూస్ ఉన్నా మనకు పోయేదేం లేదు, ఎందుకంటే మనం సెర్చ్ చేసేది కీతో, ఆ కీ సెర్చ్ చేసి దానికి కరస్పాండింగ్ కీకి ఉన్న వాల్యూ చూస్తున్నాం అంతే. దట్స్ ఇట్, వెరీ సింపుల్. ద లాస్ట్ వన్ ఈజ్ నాట్ సింక్రనైజ్డ్. ఓకే, ఇది యాక్చువల్లీ కొంచెం అడ్వాన్స్డ్ టాపిక్. సో మేబీ నెక్స్ట్ వీడియో కాకుండా ఆ నెక్స్ట్ వీడియోలో ఈ సింక్రనైజేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను డీటెయిల్డ్గా. వై ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ రియల్ టైమ్ సాఫ్ట్వేర్ అప్లికేషన్స్. అంటే ఒక పెద్ద ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలోకి వెళ్తే మీకు ఈ సింక్రనైజేషన్ ఎందుకు అంత ఇంపార్టెంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను అక్కడ, రైట్? సో యా, లెట్స్ కంటిన్యూ విత్ హ్యాష్ సెట్ ఫర్ నౌ, హ్యాష్ మ్యాప్ ఫర్ నౌ. ఓకే, సో మీరు ఒకటి గమనిస్తే ఏ డేటా స్ట్రక్చర్ అయినా తీసుకోండి, మీరు యారే లిస్ట్ తీసుకోండి, హ్యాష్ సెట్ తీసుకోండి, హ్యాష్ మ్యాప్ తీసుకోండి, ఆర్ఎల్స్ ట్రీ సెట్ తీసుకోండి, ఏం తీసుకున్నా కానీ మెథడ్స్ ఉండేవి ఇన్నే ఉంటాయి. సో ప్రతి డేటా స్ట్రక్చర్లో మీరు ఎలిమెంట్స్ని యాడ్ చేస్తారు, రిమూవ్ చేస్తారు, ఉన్న ఎలిమెంట్ని రీప్లేస్ చేయటం కానీ, ఆ డేటా స్ట్రక్చర్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి సైజ్ చూడటం కానీ, అది ప్రింట్ చేయటం కానీ, లుకప్ అనేది ఏంటంటే అంటే ఈ పర్టికులర్ వాల్యూ ఉందా లేదా అది లుకప్ అంటాం, రైట్? ఆ లుకప్ ఉందా లేదా అండ్ ఇటరేట్ అవటం, అంటే ఆ డేటా స్ట్రక్చర్లో వాల్యూస్ ఉన్నాయి, వన్ బై వన్ ఎలా మనం యాక్సెస్ చేయగలం. సో ఇవే కాన్సెప్ట్ ప్రతి డేటా స్ట్రక్చర్లో ఉంటాయి. సో ఇలా మీరు లాజికల్గా ఆలోచిస్తే మీరు చాలా ఉంది గుర్తుంచుకోవాలి అన్న ఫీలింగ్ పోతుంది, రైట్? ఇట్స్ ఆల్ లాజికల్ ఇఫ్ యూ అబ్జర్వ్. నా అసలు మనం ఓకే థియరిటికల్గా మనం ఇవన్నీ చూసాం కదా, హ్యాష్ సెట్ ఎలా జరుగుతుంది అనేది. హ్యాష్ మ్యాప్, సారీ దిస్ షుడ్ బి హ్యాష్ మ్యాప్, ఐఎమ్ సారీ అబౌట్ ఇట్. మెథడ్స్ ఇన్ హ్యాష్ మ్యాప్, రైట్? సో ఇది కోడింగ్లో ఎలా చేస్తాం, జావాలో ఎలా చేస్తామో చూద్దాం, రైట్? ఫస్ట్ థింగ్, హ్యాష్ సెట్లో మనం ఏమన్నాం డిస్కస్ చేసాం ఆల్రెడీ. ఇక్కడ మనం ప్రిమిటివ్ డేటా టైప్స్ యూస్ చేయలేము, అంటే ఇంట్ అలాంటివి యూస్ చేయలేం. ఆ ర్యాపర్ క్లాసెస్ ఉంటాయి కదా, ఇంటీజర్ ఆర్ ఎల్స్ క్యాపిటల్ ఫ్లోట్, అంటే లెట్ మీ రైట్ ఇట్ డౌన్, ఇంటీజర్ ఆర్ ఎల్స్ క్యాపిటల్ ఫ్లోట్, ఇవనేది స్మాల్ ఫ్లోట్కి ర్యాపర్ క్లాస్, రైట్? ఆర్ లాంగ్ స్ట్రింగ్ అనేది కూడా క్లాసే. అంటే మీరు ఈ కలెక్షన్స్ ఫ్రేమ్వర్క్లో మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఓన్లీ క్లాసెస్ ఉంటాయి, రైట్? అది అలా ఆలోచిస్తే మీకు గుర్తుంటుంది ఈ కాన్సెప్ట్, రైట్? సో అలానే ఈ హ్యాష్ సెట్లో ఎలా అయితే అలా మనం ప్రిమిటివ్ డేటా టైప్స్ యూజ్ చేయకూడదు అండ్ ఓన్లీ ర్యాపర్ క్లాసెస్ ఆర్ యూజర్ డిఫైన్డ్ క్లాసెస్ యూజ్ చేయాలని చెప్పామో, హ్యాష్ మ్యాప్లో కూడా సిమిలర్. యూజర్ డిఫైన్డ్ క్లాసెస్ని ఎలా యూజ్ చేస్తామనేది ఫ్యూచర్లో చూద్దాం, అది కొంచెం స్లైట్లీ అడ్వాన్స్ టాపిక్, ఐ విల్ కవర్ ఇట్ ఇన్ లేటర్ వీడియోస్, రైట్? ఇప్పుడు హ్యాష్ మ్యాప్ చూద్దాం. హ్యాష్ మ్యాప్ ఇక్కడ మీరు చూస్తే హ్యాష్ సెట్లో సింగిల్ వాల్యూ, ఇది ఇంటీజర్ బదులు ఫ్లోట్ ఉండొచ్చు, స్ట్రింగ్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. బట్ ఇక్కడ హ్యాష్ మ్యాప్లో ఏంటి, కీ వాల్యూ రెండు ఉంటాయి, రైట్? సో ఈ రెండు కూడా ఒకటి కీ అనేది ఇంటీజర్ కావచ్చు, ఫ్లోట్ కావచ్చు, లాంగ్ కావచ్చు, స్ట్రింగ్ కావచ్చు, ఇంకా ఉన్నాయి, క్యారెక్టర్ ఉంది, డబల్ ఉంది, ఇలాంటివన్నీ అనమాట. సో ఇది ఏదైనా కావచ్చు. అలానే వాల్యూ కూడా వీటిలో ఏదైనా కావచ్చు, రైట్? ఇట్ కెన్ బి ఏ కాంబినేషన్ ఆఫ్ ఎనీ ఆఫ్ దీస్. సో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ సింప్లిసిటీ కోసం ఇంటీజర్ స్ట్రింగ్ తీసుకుందాం. జనరల్లీ ఒక క్లాస్ రూమ్లో స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, స్టూడెంట్స్ రోల్ నెంబర్ క్లాస్ ఇలా ఉంటుంది కదా. సో అలా ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో కీ వచ్చేసి మనకి ఇంటీజర్, వాల్యూ వచ్చేసి స్ట్రింగ్, ఓకే? సో మ్యాప్ ఈజ్ ఈక్వల్ టు న్యూ హ్యాష్ మ్యాప్, రైట్? హ్యాష్ మ్యాప్ క్రియేట్ చేసేసాం. సో ఫస్ట్ థింగ్ ఈజ్ ఇందులోకి ఎలిమెంట్స్ని ఎలా యాడ్ చేయాలి, రైట్? సో ఇందులో సింపుల్గా పుట్ అనే మెథడ్, ఇందులో అంటే పెద్ద కాన్సెప్ట్ ఏం లేదు, మీరు ఆలోచిస్తే జస్ట్ మీరు ఇలా హ్యాండ్స్ ఆన్ చేస్తే మీకు ఆటోమేటిక్గా తెలిసిపోతాయి అన్నీ, రైట్? పుట్ అనే మెథడ్ ఉంటుంది. ఇట్ టేక్స్ ఏ కీ అండ్ వాల్యూ పేర్, యాజ్ సింపుల్ యాజ్ దట్. లెట్స్ సే రోల్ నెంబర్ తీసుకుందాం, 10 అనేది స్టూడెంట్ రోల్ నెంబర్ అనుకుందాం, అండ్ స్టూడెంట్ నేమ్ వచ్చేసి స్టూడెంట్ 1, లెట్స్ టేక్ స్టూడెంట్ నేమ్ జనరిక్. అలానే మ్యాప్ డాట్ పుట్ ఆఫ్ 20, స్టూడెంట్ 2, రైట్? అలానే మ్యాప్ డాట్ పుట్ ఆఫ్ 30, స్టూడెంట్ 3. సో ఇవి కీ వాల్యూ పేర్స్ అనుకుందాం. అంటే మన క్లాస్లో, సారీ ఇట్ షుడ్ బి 30 హియర్, మన క్లాస్లో 3 స్టూడెంట్స్ ఉన్నారు, ఒకళ్ళ రోల్ నెంబర్ 10, 20 and 30. అలానే వాళ్ళ పేర్లు వచ్చేసి స్టూడెంట్ 1, స్టూడెంట్ 2, స్టూడెంట్ 3. సో మీరు యాక్చువల్లీ ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, లైక్ హ్యాష్ మ్యాప్లో కీస్ అనేది యూనిక్గా ఉండాలి అని. మీకు ఈ కాన్సెప్ట్ బట్టి మీకు ఒక ఐడియా వచ్చేయాలి. ఇప్పుడు క్లాస్ రూమ్లో రోల్ నెంబర్ స్టూడెంట్ నేమ్ ఉందనుకోండి, రోల్ నెంబర్ స్టూడెంట్ నేమ్,
ఇందులో ఏది కీ ఏది వాల్యూ ఉండాలి మీకు ఎలా తెలుస్తుంది? రోల్ నెంబర్ మీరు ఒకటి గమనిస్తే ఎప్పుడు ఒక ఏ 2 స్టూడెంట్స్కి సేమ్ రోల్ నెంబర్ ఉండదు, సేమ్ నేమ్ ఇద్దరికి ఉండొచ్చు ఆబ్వియస్లీ కదా. మీ ఫ్రెండ్స్ నుండి చాలామంది ఇద్దరు పేర్లు సేమ్ పేర్లు ఉండొచ్చు. సో అందుకని రోల్ నెంబర్ అనేది కీస్. మీకు రియల్ టైం ఎగ్జాంపుల్ మీకు అర్థమైపోతుంది చూడండి, రైట్? సో రోల్ నెంబర్స్ అనేది కీ, ఆ స్టూడెంట్ నేమ్ అనేది వాల్యూ. సో దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ యాడింగ్ ఎలిమెంట్స్. నా ఇప్పుడు ఎలిమెంట్స్ని యాడ్ చేసాం. సో ఎలిమెంట్స్ని గెట్ అనేది అంటే స్టూడెంట్ రోల్ నెంబర్ 20 అనే రోల్ నెంబర్ స్టూడెంట్కి నేమ్ ఏంటి అది మనకు కావాలి అనుకుంది. అది ఎలా తెలుస్తుంది మనకి? మ్యాప్ డాట్ గెట్ గెట్ అనేది ఇస్తే ఇందులో ఏమి ఇవ్వాలంటే మనం కీ ఇవ్వాలి, రైట్? అంటే ఎందుకంటే మనకి హ్యాషింగ్ జరిగేది కీ నుండే. సో ఇక్కడ కీ నాకు 20 అనే రోల్ నెంబర్ ఉన్న స్టూడెంట్ నాకు నేమ్ కావాలి. సారీ, డాట్ గెట్ 20, రైట్? ఇప్పుడు నేను ప్రింట్ చేసి చూస్తాను. సో ఇఫ్ యూ కెన్ సీ హియర్ స్టూడెంట్ 2 ఈస్ ప్రింటెడ్ హియర్, ఓకే? అండ్ ఇంకొక కాన్సెప్ట్ ఉంది ఇందులో, ఏంటంటే గెట్ ఆర్ డిఫాల్ట్ అనే కాన్సెప్ట్. అది ఏంటి అంటే గెట్ ఆర్ డిఫాల్ట్. లెట్స్ సే నేను ఒక రోల్ నెంబర్, నాకు యాక్చువల్లీ ఇప్పుడు నేను థౌజండ్స్ ఆఫ్ రోల్ నెంబర్స్ స్టూడెంట్స్, ఒక స్కూల్లో థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు. అందులో నాకు ఈ పర్టికులర్ రోల్ నెంబర్ ఉందో లేదో ప్రతిసారి నాకు తెలియాలనే గ్యారంటీ లేదు. నేను జస్ట్ చెక్ చేయాలి. అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ 200 అనే రోల్ నెంబర్ స్టూడెంట్ ఉన్నాడా లేడా, ఉంటే నాకు ఆ స్టూడెంట్ పేరుని ప్రింట్ చేయండి, అది నాకు కావాలి అనుకోండి. అప్పుడు నేను ఏం చేయొచ్చు అంటే 200 రోల్ నెంబర్ ఇస్తాను, డిఫాల్ట్ వాల్యూ అంటే ఒకవేళ లేకపోతే స్టూడెంట్ నాట్ ఫౌండ్ అనేది రిటర్న్ చేస్తాను. ఇప్పుడు ఇది ప్రింట్ చేస్తే ఏమొస్తుందో చూడండి. రైట్? సో స్టూడెంట్ ఉంటే నాకేమవుతుంది, ఉన్న వాల్యూ కరస్పాండింగ్ వాల్యూ వస్తుంది. లేదనుకోండి, ఈ 200 అనేది లేదు కాబట్టి ఈ డిఫాల్ట్ వాల్యూ రిటర్న్ చేస్తుంది ఈ గెట్ ఆర్ డిఫాల్ట్ అనే ఫంక్షన్. సో ఈ ఫంక్షన్ కొంచెం గుర్తుపెట్టుకోవడం ఇంపార్టెంట్, మ్యాప్ డాట్ గెట్ ఆర్ డిఫాల్ట్, రైట్? సో ఒక హ్యాష్ మ్యాప్ నుండి ఎలిమెంట్ని, ఒక కీ నుండి వాల్యూ ఎలా రిట్రీవ్ చేయాలో చూసేసాం, ఎలా యాడ్ చేయాలో చూసేసాం. నెక్స్ట్ ఏంటి? రిమూవ్. సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ స్టూడెంట్ టీసీ తీసుకున్నాడు అనుకోండి. ఇఫ్ యూ హ్యావ్ టు రిమూవ్, ఇట్ ఈస్ సింప్లీ మ్యాప్ డాట్ రిమూవ్. ఇక్కడ మీరు చూస్తే 2 ఫంక్షన్స్ ఉన్నాయి, రిమూవ్ ఆఫ్ ఆబ్జెక్ట్ కీ, రైట్? అండ్ ఇంకొకటేమో రిమూవ్ ఆఫ్ ఆబ్జెక్ట్ కీ ఆబ్జెక్ట్ వాల్యూ. 2 ఏం చేస్తే చెప్తాను, రైట్? ఇఫ్ ఐ టేక్ 10, రైట్? ఇంకొకటి ఏంటంటే మ్యాప్ డాట్ రిమూవ్ కీ డాట్ వాల్యూ 20, స్టూడెంట్ 3 అని ఇస్తాను, రైట్? జస్ట్ ఫర్ అవర్ ఎగ్జాంపుల్ కోసం ఇంకొన్ని స్టూడెంట్స్ తీసుకుందాం. 4, 5, 50, 40 అనే రోల్ నెంబర్స్ అనుకోండి, ఓకే? మ్యాప్ డాట్ రిమూవ్ 20 స్టూడెంట్ 3. సో ఇది ఎలా ప్రింట్ చేస్తాం? ఇది రిమూవ్ అయితే ఏం జరుగుతుందో చూద్దాం. మ్యాప్ డాట్, ఓకే, ఈ మ్యాప్ మొత్తాన్ని మనం ప్రింట్ చేయాలనుకోండి, సింపుల్గా మ్యాప్ డాట్ టు స్ట్రింగ్ అనేది ఇస్తే ఒక డిక్షనరీ టైప్లో స్ట్రింగ్ ప్రింట్ అవుతుంది. సో ఇప్పుడు ఏం జరుగుతుందో చూడండి మీరు. ఇనీషియల్గా మనకి ఏముంది? సో ఐ విల్ డూ దిస్ బిఫోర్ రిమూవింగ్ ద ఎలిమెంట్స్, రైట్? అండ్ ఐ విల్ డూ దిస్ ఆఫ్టర్ రిమూవింగ్ ద ఎలిమెంట్స్ యాజ్ వెల్. సో ముందు తర్వాత ఏమున్నాయో చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి స్టూడెంట్ 10 చూడండి, 10, 20, 30, 40, 50, 5 స్టూడెంట్స్ ఉన్నారు. అండ్ గుర్తుపెట్టి హ్యాష్ సెట్లో మనం మాట్లాడుకున్నాం అంటే ఈ ఆర్డరింగ్ అనేది ఉండదు హ్యాష్ మ్యాప్లో, హ్యాష్ సెట్లో, రైట్? ఏ ఆర్డర్లో అయినా ఎలిమెంట్స్ యాడ్ అవ్వచ్చు, రైట్? సో స్టూడెంట్ 2 చూస్తే ఓకే, ఈ మధ్యలో ఇగ్నోర్ చేసేయండి ఈ 2. ఇక్కడ చూడండి 10 అనేది రిమూవ్ చేయమని ఇచ్చాం, 10 రిమూవ్ అయిపోయింది, స్టూడెంట్ 1 లేడు. ఇప్పుడు 20, స్టూడెంట్ 3 రిమూవ్ చేయమన్నాం, బట్ 20 ఉంది, స్టూడెంట్ 20 ఉంది. ఎందుకంటే నేను ఇక్కడ కీ వాల్యూ 2 ఇస్తున్నాను, అంటే 20 స్టూడెంట్ 3 ఈ కాంబినేషన్ వస్తే రిమూవ్ చేయండి, బట్ 20 స్టూడెంట్ 2 అనే కాంబినేషన్ మాత్రమే ఉంది మనకి. సో అది రిమూవ్ చేయట్లేదు. సో దట్స్ ద ఓన్లీ డిఫరెన్స్, రైట్? మీకు ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. అదే ఇక్కడ స్టూడెంట్ 3 కాకుండా స్టూడెంట్ 2 ఇచ్చాను అనుకోండి, అది కూడా రిమూవ్ అయిపోతుంది. ఆ కాంబినేషన్లో కనిపిస్తే రిమూవ్ చేస్తుంది, లేకపోతే వదిలేస్తుంది, నథింగ్ హ్యాపెన్స్. ఇప్పుడు నేను ఇక్కడ కావాలంటే మ్యాప్ డాట్ రిమూవ్
50 అనేది ఇవ్వచ్చు, ఎర్రర్ కాదు, ఉంటే రిమూవ్ చేయమని అంతే, రైట్. ఇప్పుడు ఇట్లా ఇచ్చాను అనుకోండి, 50 కాదు 50 ఉంది కదా, సంథింగ్ విచ్ ఈస్ నాట్ దేర్, 80 ఇస్తాను. సో దీనివల్ల మనకి ఎర్రర్ ఏం కాదు. ఇప్పుడు మనకి ఏం కావాలి, 10 అనే స్టూడెంట్ పోవాలి, 80 అనే స్టూడెంట్ లేడు కాబట్టి 80 అనే స్టూడెంట్ రిమూవ్ అవ్వదు, రైట్. అండ్ 20 అనే స్టూడెంట్ రిమూవ్ అవ్వలేదు. ఎందుకు అవ్వలేదు ఇక్కడ చూడండి, నేను యాక్చువల్లీ ఇక్కడ క్యాపిటల్ ఎస్ ఇచ్చాను కదా, సో దానికోసం. సో ఇలా మీరు హ్యాండ్స్ ఆన్ చేస్తూ ఉంటే మీకు ఆటోమేటిక్గా గుర్తుండిపోతాయి అన్నమాట కొన్ని, రైట్. సో 80 అనేది లేదు, సో 80 అనేది మనకేం కాలేదు అంతే, దట్స్ ఇట్ డిడ్ నథింగ్ బేసికలీ. ఇది అర్థమైపోయింది, రిమూవ్ అయిపోయింది. అండ్ లెట్ మీ రిమూవ్ దీస్ థింగ్స్ టు డిస్కస్ ద నెక్స్ట్ టాపిక్స్. ఓకే, ఇంకా నెక్స్ట్ ఇంకేం ఫంక్షన్స్ ఉన్నాయి, రీప్లేస్. ఫర్ ఎగ్జాంపుల్ హైపోథెటికలీ లెట్స్ ఇమాజిన్ స్టూడెంట్ 40 అనే అతను పేరు చేంజ్ చేసుకున్నాడు అనుకుందాం. వాట్ యూ కెన్ డూ ఇస్ సింప్లీ రీప్లేస్ 40, ఆర్ఎల్స్ ఇలా ఓకే. సో యాక్చువల్లీ రీప్లేస్ అనేది అది కాదు. ఈ 40 అనే రోల్ నెంబర్ స్టూడెంట్ 4 అనేవాడు తీసుకున్నాడు కదా, నేనేమంటున్నానంటే ఒక కొత్త స్టూడెంట్ జాయిన్ అయితే ఆ కొత్త స్టూడెంట్తో పాత స్టూడెంట్ రీప్లేస్ చేయాలనుకుంటున్నాను ఫర్ సమ్ రీజన్. ఓకే, ఇట్ డజంట్ సౌండ్ లాజికల్, బట్ సమ్ రీజన్ ఉందనుకోండి. నేనేం చేయొచ్చు అంటే 40, ఇక్కడ నేను స్టూడెంట్ న్యూ, లెట్స్ సే స్టూడెంట్ 40 ఇన్స్టెడ్ ఆఫ్ స్టూడెంట్ 4 స్టూడెంట్ 40 అవ్వాలి. సో ఇప్పుడు ప్రింట్ చేస్తే మీరు రైట్, స్టూడెంట్ 4 బదులు స్టూడెంట్ 40 అయిపోయింది. సో ఇలా రీప్లేస్ చేయొచ్చు అనమాట. అండ్ ఇంకొకటి, లెట్స్ సే నాకు ఇందాక చెప్పినట్టే థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఉండొచ్చు, ఒక పర్టికులర్ రోల్ నెంబర్ ఉందో లేదో కూడా నాకు గ్యారంటీగా తెలియకపోవచ్చు. లెట్స్ సే ఒక యూనివర్సిటీలో ర్యాండమ్గా స్టూడెంట్స్ ఉంటారనుకోండి, యూనివర్సిటీ కింద ఉన్న కాలేజెస్ మొత్తం స్టూడెంట్స్కి ఈ కాలేజీలో అందరు రోల్ నెంబర్స్ ఉంటాయని గ్యారంటీ లేదు కదా. సో అలా అనుకోండి హైపోథెటికలీ, రైట్. సో నేనేమంటున్నానంటే 70 ఇచ్చి నేను 70 అనే స్టూడెంట్ని నాకు స్టూడెంట్ 40తో రీప్లేస్ చేయమంటున్నాను. కాకపోతే ఇప్పుడు నాకేంటి 70 అనేది ఇందులో లేదు అసలు. ఇఫ్ యూ సీ దిస్ 70 అనేది ఇందులో లేదు. సో ఈ స్టూడెంట్ 40 అనేది కూడా అసలు యాడ్ కాలేదు ఎక్కడ, నాకు ఈ స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ పోతుంది. సో నేనేం చేయాలంటే, అంటే ఈ పర్టికులర్ కీ ఉందో లేదో గ్యారంటీ లేనప్పుడు నేను సింపుల్ ఏం చేస్తాను, పుట్ యూస్ చేస్తాను. ఇదేం చేస్తుంది, ఆల్రెడీ 70 ఉంటే రీప్లేస్ చేస్తుంది, లేదా కొత్త ఎలిమెంట్ యాడ్ చేస్తుంది, రైట్. సో అందుకనే నేను ఎప్పుడు రీప్లేస్ యూస్ చేయను, బేసికలీ పుట్తోనే నేను రీప్లేస్ కూడా యాక్సెస్ చేసేస్తాను. ఎందుకంటే పుట్ నాకు రెండు చేస్తుంది, కొత్తది యాడ్ చేస్తుంది, రీప్లేస్ చేయాలన్నా పనికి వస్తుంది, రైట్. అలా మనం గుర్తుంచుకోవాల్సిన కాన్సెప్ట్స్ తగ్గిపోతాయి అనమాట లాజికలీ. ఇప్పుడు నేను ఇది యూస్ చేస్తే, నేను ఇది యాక్చువల్లీ మీకు రన్ చేసి కూడా ఎందుకు చూపిస్తానంటే టు షో వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు హ్యావ్ హ్యాండ్స్ ఆన్, రైట్. ఇవన్నీ చాలా సింపుల్ కాన్సెప్ట్స్, కొంచెం ఇంట్రెస్టింగ్గా మీరు సాల్వ్ చేస్తూ ఉంటే లాజికలీ మీకు గుర్తుండిపోతాయి. సో ఇక్కడ చూస్తే 70 అనేవాడు యాడ్ అయిపోయాడు, రైట్. సో దట్స్ ద అడ్వాంటేజ్. సో రీప్లేస్ ఎలా చేయాలో చూసేసాం. అండ్ సైజ్, సో బేసికలీ ఇందులో ఇప్పుడు నాకు ఎంతమంది ఉన్నారు కావాలి అనుకోండి, సింపుల్గా మ్యాప్ డాట్ సైజ్. మీకు ఆల్రెడీ ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్ చూస్తే చెప్పాను, అంటే అసలు మ్యాప్లో మొత్తం ఎలిమెంట్స్ ఉన్నాయా లేదా చూడాలంటే ఈజ్ ఎంటీ చేస్తే నాకు ఎలిమెంట్స్ ఉంటే ఏమన్నా ట్రూ వస్తుంది, ఫాల్స్ వస్తుంది. ఈజ్ ఎంటీ కాదు కాబట్టి ఎలిమెంట్స్ ఉంటే ఫాల్స్ వస్తుంది, ఎలిమెంట్స్ లేకపోతే ట్రూ వస్తుంది. బట్ ఇది గుర్తుంచుకోవడం, ఇవన్నీ గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. సింపుల్గా నేను ఎలా వెరిఫై చేయొచ్చు, సైజ్ ఆఫ్ తీసుకుని వెరిఫై చేసుకోవచ్చు. సైజ్ 0 ఉందనుకోండి, దట్ ఆటోమేటికల్లీ షోస్ అందులో ఎలిమెంట్స్ ఏం లేవు అని, రైట్. సైజ్ అనేది ఎక్కడైనా కామన్గా ఉంటుంది ఫంక్షన్, యారో లిస్ట్ తీసుకున్న, హ్యాష్ మ్యాప్ తీసుకున్న, హ్యాష్ సెట్ తీసుకున్నా కానీ, సో సైజ్ అనేది కామన్. సో ఇలా నేను సైజ్ తెచ్చుకుని ఈఫ్ మ్యాప్ డాట్ సైజ్ ఆఫ్ ఈజ్ ఈక్వల్ టు 0 అలా యూస్ చేసి నేను కావాలంటే చెక్ చేసుకోవచ్చు సింపుల్గా, ఆల్రైట్. సో నెక్స్ట్ వచ్చేసి లుక్అప్. సో ప్రింట్ ఎలా చేయాలో మనం చూసేసాం. ప్రింట్ సింపుల్గా ప్రింట్ చేయాలంటే మ్యాప్ డాట్ టు స్ట్రింగ్ చేస్తే ప్రింట్ అయిపోతుంది. సో ప్రింట్ కూడా అయిపోయింది. నౌ లెట్స్ కమ్ టు లుక్అప్. లుక్అప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో అంటే ఒక పర్టికులర్ కీ ఉందా లేదా తెలియాలి మనకి. సో అది ఎలా తెలుస్తుంది, సింపుల్గా ఏంటంటే అవుట్ మ్యాప్ డాట్ కంటైన్స్ కీ చేస్తే
లెట్సే నాకు 30 అనే ఎలిమెంట్ ఉందో లేదో చూడాలి, జస్ట్ నేను వెరిఫై చేయాలి అంతే. కంటైన్స్ కీ ఆఫ్ లెట్సే ఇంకొకటి 90 అనే స్టూడెంట్. ఇప్పుడు ఈ రెండింటికి ఏమొస్తుందో చూద్దాం. మీకు అనిపించవచ్చు ఈ కంటైన్స్కి అసలు ఎందుకు అని. యాక్చువల్లీ రియల్ టైమ్ కేసెస్లో తీసుకుంటే ఈ స్టూడెంట్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన కాలేజీలో ఈ స్టూడెంట్ ఉంటే సమ్ పర్టికులర్ యాట్రిబ్యూట్ని చేంజ్ చేయండి అని వచ్చింది అనుకోండి, అలాంటి కేసెస్లో ఈ లాజిక్స్ యూజ్ అవుతాయి అనమాట. సో 30 ఉంది కాబట్టి ట్రూ, 90 లేదు కాబట్టి ఫాల్స్, సింపుల్. సో ఈ వీడియో మొత్తంలో నేను చేసింది ఏం లేదు, హ్యాండ్స్ ఆన్ మీకు చేసి చూపిస్తున్నాను. ఇలానే మీరు కూడా ప్రాక్టీస్ చేయండి, చాలా ట్రై చేయండి. చాలా ఫంక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు మ్యాప్ డాట్ కొట్టంగానే మీకు టన్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఉంటాయి. ఇవన్నీ గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ ఏంటి తెలుసుకోండి, రైట్, ఎక్స్ప్లోర్ చేయండి. ఓకే, సో లాస్ట్ వన్ ఈజ్ ఇటరేషన్. నేను ఇటరేషన్ అనేది సపరేట్ వీడియోలో చెప్తాను, ఎందుకంటే ఇటరేషన్ని చాలామంది మెమరైజ్ చేస్తారు ఆ సింటాక్స్ని, బట్ ఆ మెమరైజ్ చేయడం అనేది చాలా తగ్గిపోవాలి. యాక్చువల్లీ మీరు మంచి కాంపిటేటివ్ కోడర్ అవ్వాలంటే మెమరైజేషన్ అనేది తగ్గిపోవాలి, లాజికల్గా మీరు బిల్డ్ చేయాలి సొల్యూషన్ని. సో నేను ఒక చిన్న కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ, ఎలా మీరు ఇటరేషన్ని లాజికల్గా చేయగలరు అనేది. ఓకే, సో ఐ విల్ మేక్ దట్ ఇన్ ఏ సెపరేట్ వీడియో. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. అండ్ మీ కంటెంట్ యూస్ఫుల్గా ఉంటే డెఫినెట్లీ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఇది ప్లేస్మెంట్ సీజన్ కాబట్టి కాలేజెస్లో నేను ఇంకా ఫాస్ట్గా వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తున్నాను, సో దట్ మీకు యూస్ఫుల్గా ఉండి ఇంటర్వ్యూస్కి హెల్ప్ అవుతుంది అని. సో ఫ్రీక్వెంట్గా వీడియోస్ యాడ్ చేస్తూ ఉంటాను ఇక్కడ నుండి. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్, డూ వాచ్ మోర్ వీడియోస్ హియర్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ గైస్, బాయ్.